ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ బేస్డ్ ఆన్ ప్రైజింగ్ చూద్దాం. ప్రైజింగ్ ఆధారంగా ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ ఎట్లుంటుంది. ఇది గ్రాఫ్. ఈ గ్రాఫ్ అనేది ఇది ఎక్స్ యాక్సిస్ అనుకున్నాం, ఇది వై అనుకున్నాం. వై యాక్సిస్ సేల్స్, ఎక్స్ యాక్సిస్ టైం. 4 ఫేజెస్ ఉంటాయి. ఫస్ట్ ఇంట్రడక్షన్, గ్రోత్. ఇంట్రడక్షన్ ఇట్లా వెళ్ళి గ్రోత్కి పెరుగుతుంది, తర్వాత మెచ్యూరిటీలో కొంచెం పెరిగి తర్వాత డిక్లైన్లో పడిపోతుంది గ్రాఫ్. ఓకేనా. టైం ప్లస్ సేల్స్ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ ఇది. ఓకే. గ్రోత్ అండ్ డిమాండ్ ఫర్ ఎ ప్రోడక్ట్ ఇంక్రీజెస్ అండ్ కన్స్యూమర్స్ బికమ్ ఫెమిలియర్ విత్ బ్రాండ్. ఇప్పుడు కొత్త ఒక ప్రోడక్ట్ లాంచ్ అయింది, ఆ ప్రోడక్ట్కి మనం అందరం కస్టమర్స్ అనేది ఫెమిలియర్ అయినాం, ఆ బ్రాండ్కి ఫెమిలియర్ అయ్యి ఇప్పుడు అలవాటు పడ్డాం అంటే కొంటున్నాం కాబట్టి దాని ప్రోడక్ట్ యొక్క సేల్స్ పెరిగినాయి. తర్వాత ద ప్రోడక్ట్ రీచెస్ ఎ పాయింట్ ఆఫ్ స్టెబిలిటీ అండ్ సేల్స్ అండ్ ప్రాఫిట్స్ డబుల్ ఆర్ యాక్సెప్టెడ్. కొంటున్నాం మనకు అలవాటు పడ్డాం కాబట్టి ఆ బ్రాండ్కి మనం అలవాటు పడ్డాం, కొంటున్నాం. ఒక పాయింట్ వచ్చేస్తుంది, దానికి కావాల్సిన ప్రాఫిట్స్ ఆ సేల్స్లో ఆ కంపెనీలో దొరుకుతాయి, ప్రాఫిట్స్ అనేది వచ్చేస్తున్నాయి, అయిపోయినాయి. దాన్ని మెచ్యూరిటీ ఫేజ్ అంటాం. తర్వాత దిగిపోతుంది. ద ప్రొడక్ట్ పాపులారిటీ డిక్రీజెస్ అండ్ కన్స్యూమర్స్ మీరు చూస్ అని ఆల్టర్ ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో దాని యొక్క తగ్గిపోతారు, కస్టమర్స్ అనేది తగ్గిపోయి దీని బదులు వేరే ప్రోడక్ట్ని వాడతారు, ఆల్టర్నేటివ్ ప్రోడక్ట్ని దానికి సబ్స్టిట్యూట్ చేసేది అదనమాట. దాన్ని డిక్లైన్ ఫేజ్ అంటారు.